నమస్కారం అండి. తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఛానల్ కి స్వాగతం. మీరు మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వస్తాయి. మీరందరూ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరేంటంటే ఈ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఛానల్ ద్వారా జాబ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు, అంతేకాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. అలాగైతే ఈరోజు మనం ఈ వీడియోలో పంచాయతీ సెక్రటరీ మెయిన్ ఎగ్జామ్ సంబంధించినటువంటి పేపర్ 1కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి బిట్స్ గురించి చూద్దాము. అలాగైతే చూడండి, మనం ఇప్పుడు చెప్పుకోబోయే బిట్స్ ఏంటంటే జాతీయ ఆదాయం అంచనా కమిటీ యొక్క సభ్యులు ఎవరు? జాతీయ ఆదాయం అంచనా కమిటీ యొక్క సభ్యులు ఎవరు అంటే వికేఆర్వి రావు మరియు గాడ్గిల్ అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత చూడండి, ఉత్పత్తి మదింపు పద్ధతి సమీకరణం ఏమిటి? ఏంటి ఉత్పత్తి మదింపు పద్ధతి యొక్క సమీకరణం ఏమిటి అంటే మనకి ఇక్కడ G+S+R-D-T-P మనం చెప్పుకోవచ్చు. తర్వాత చూడండి, 2011-2012 తలసరి ఆదాయం మార్కెట్ ధరల్లో ఎంత అని అడిగితే 60.972 60,972గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇదే 2011-2012 తలసరి ఆదాయం ఓకే ఎంత అంటే 38,500గా చెప్పుకోవచ్చు. ఓకే, ఇది మనకి ఈ రకంగా ఉంటుంది. తర్వాత చూడండి, ఇదేమో పైదేమో మనకి మార్కెట్ ధరల్లో తలసరి ఆదాయము, కింద వచ్చేసరికి మామూలుగా తలసరి ఆదాయం అని చెప్పుకోవచ్చు. తర్వాత చూడండి, భారత్లో జాతీయ ఆదాయ గణాంకాలకు ఆధార సంవత్సరం ఏమిటి అని అడిగితే 2004-2005గా మనం చెప్పుకోవచ్చు. 2011-2012 జీడిపిలో పారిశ్రామిక రంగం వాటా ఎంత అంటే 27.0%. 27.0%. అదే మనకి 2011-2012 జీడిపిలో పారిశ్రామిక రంగం వాటా ఎంత ఓకే అంటే మనకి 27.0%. వ్యవసాయ రంగం వాటాలో ఎంత అంటే 13.9. ఏంటి 13.9గా మనం చెప్పుకోవచ్చు. ఈ రెండు ఏంటంటే మనం కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు పారిశ్రామిక రంగం వాటాకి వ్యవసాయ రంగం వాటాకి. వ్యవసాయ రంగం వాటా వచ్చేసి 13.9గాను, పైదేమో 27.0% గాను గుర్తుంచుకోండి. తర్వాత చూడండి, తృతీయ రంగానికి సంబంధించినటువంటి అంశాలు ఏముంటాయి? తృతీయ రంగానికి అంటే మనకి రవాణా, సమాచారం, వాణిజ్యం, బీమా, బ్యాంకింగ్, హాస్టల్స్, రక్షణ, అదేవిధంగా చూసుకుంటే ఆర్థికపరమైనటువంటి సేవలు, ఇవన్నీ కూడా మనకి తృతీయ రంగంలోకి రావడం జరుగుతుంది. తర్వాత ద్వితీయ రంగానికి వస్తే దీంట్లో ఉత్పత్తి, నిర్మాణం, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ద్వితీయ రంగం వాటాకి వస్తూ ఉంటాయి. తర్వాత చూడండి, ప్రాథమిక రంగంలో ఉండే అంశాలు ఏంటంటే వ్యవసాయ అనుబంధ రంగాలు, చేపలు, అడవులు, మైనింగ్, ఇవన్నీ కూడా మనకి ప్రాథమిక రంగంలో వచ్చేటటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. జాతీయ ఆదాయాన్ని లెక్కించు పద్ధతులు ఎన్ని అంటే 3 అన్నమాట. ఓకే, అదేంటంటే ఆదాయ పద్ధతి, ఉత్పత్తి పద్ధతి, వ్యయ పద్ధతి, ఇవన్నీ కూడా ఏంటంటే జాతీయ ఆదాయాన్ని లెక్కించేటటువంటి పద్ధతులుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత కేంద్ర గణాంకాల సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు అని అడిగితే 1951లో ఏర్పాటు చేశారు. 1951లో ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ ఆదాయ అంచనాల కమిటీకి అధ్యక్షుడు ఎవరు అంటే పిసి మహల్నోబిస్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. జాతీయ ఆదాయ అంచనాల కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1949లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే
జాతీయ ఆదాయాన్ని భారతదేశంలో శాస్త్రీయోక్తంగా చెప్పింది ఎవరు అంటే వికేఆర్వి రావు గారు అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని బిట్స్ గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఏంటంటే పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కి సంబంధించి వీటి నుంచి కూడా మనల్ని బిట్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకనే ఈ వీడియో చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇంకొక ముఖ్యమైనటువంటి బిట్టు, భారతదేశంలో మొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని ఎప్పుడు లెక్కించారు అంటే 1948-49 సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టు. ఈ రకంగా ఉంటుంది. మీరందరూ కూడా ఏంటంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను పెట్టినటువంటి కొత్త వీడియోస్ అనేవి మీ మెయిల్ ఐడికి వస్తాయి. పంచాయతీ సెక్రటరీకి సంబంధించి ఇవి ఇంకా ఎలాంటివి చాలా వీడియోలు చేయాల్సి ఉన్నాయి. పేపర్ 1కి సంబంధించి ఓకే, పంచాయతీ సెక్రటరీ మెయిన్ ఎగ్జామ్లో మనకి పేపర్ 1 పేపర్ 2 అనే 2 ఉంటాయి. పేపర్ 1కి సంబంధించి అర్థమెటిక్స్, రీజనింగ్ ఇవి కూడా చాలా వరకు వీడియోలు అనేవి చేయడం జరుగుతుంది. నెంబర్ సిరీస్ ఎలా చేయాలి ఏంటి అని, లేకపోతే రకరకాలుగా ఉండేటటువంటివి ఇవన్నీ కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఓకే, ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. అట్లన్నిటిని కూడా మీరు చూడండి. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం. ఓకే, విభజన చట్టానికి సంబంధించి కూడా ఒక మంచి వీడియో ఉంది ఛానల్లో, అది కూడా చూడండి. దాని నుంచి కూడా మనకి పోయినసారి చాలా బిట్స్ వచ్చినవి, మెయిన్లో కూడా చాలా బిట్స్ రావచ్చు అని అనుకుంటున్నాను. అనుకోవడం కాదు, కంపల్సరీగా దాని నుంచే వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఛానల్లో ఇప్పుడు వరకు వచ్చేసి ఏంటంటే పంచాయతీ సెక్రటరీకి సంబంధించినటువంటి వీడియోలన్నీ కనుక మీరు చూడాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళిన తరువాత పైన మీకు అప్పారోలో వీడియోస్ అనే ఒకటి కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు వరుసగా మీకు వీడియోలు అనేవి ఓపెన్ అవుతాయి. దాంట్లో పంచాయతీ సెక్రటరీ లోడ్ మోర్, కిందేమో లోడ్ మోర్ అనేటటువంటి ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా పంచాయతీ సెక్రటరీకి సంబంధించినటువంటి చాలా వీడియోలు అనేవి వస్తాయన్నమాట. ఓకే, నేను పేపర్ 1కి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా యూట్యూబ్ చేయడం జరుగుతుంది. యూట్యూబ్లు అనేవి చేస్తాము కంపల్సరీగా. ఏంటంటే ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అయితే పేపర్ 2కి సంబంధించినటువంటి 30 hours సాఫ్ట్ కాపీ, పేపర్ 2 ఈ 30 hours సాఫ్ట్ కాపీ కనుక మీరు విన్నట్లయితే మీకు పేపర్ 2 నుంచి 80 మార్కుల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకే, పేపర్ 1 అయితే నేను వీడియోస్ అనేవి రోజు పెడుతూ ఉంటాను. పేపర్ 2కి మాత్రం మీకు సాఫ్ట్ కాపీ అనేది తయారు చేయబడింది. అయితే మీరు కనుక ఈ సాఫ్ట్ కాపీ కావాలి అని అనుకుంటే విశ్వకర్మ 95 ఆఫ్ 2015@gmail.com ఓకే అనేటటువంటి ఈ మెయిల్ ఐడికి మీ పేరు స్పేస్ మీ మొబైల్ నెంబరు పెట్టండి. పెడితే ఏంటంటే మేము బ్యాంక్ డీటెయిల్స్ పెడతాము. మీరు 1000 రూపీస్ పే చేసినట్లయితే ఈ సాఫ్ట్ కాపీ అనేది మీ మెయిల్ ఐడికి వస్తుంది. మీరు ఈ సాఫ్ట్ కాపీ కనుక వింటే పేపర్ 2లో చాలా వరకు మార్కులు అనేవి వస్తాయి. అయితే చూడండి, ఇప్పటి వరకు కూడా చాలామంది తీసుకున్నారు. మీరు కూడా తీసుకుంటే మీరు పేపర్ 2కి సంబంధించి చాలా వరకు కవర్ చేయగలుగుతారు. అయితే మీకు ఇంకా ఏదైనా డౌట్లు ఉంటే నా నెంబర్ 8179492829 అనేటటువంటి ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనండి. ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్ సెలెక్ట్ అయ్యారో మీరందరూ కూడా ఏంటంటే ఒక మంచి అవకాశం అనేది మీకు వచ్చింది. ఇంకోటి, మీరు రోజు కూడా కరెంట్ అఫైర్స్ని చదవడం అనేది చాలా ముఖ్యం. కరెంట్ అఫైర్స్ కనుక మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మన ఛానల్లో నేను పెడతాను. అంటే మేబీ నేను పెట్టేసరికి ఒక 20 డేస్ తర్వాత కరెంట్ అఫైర్స్ అనేది పెట్టడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మీరు ఇప్పటి నుంచే కరెంట్ అఫైర్స్ని చాలా అప్డేట్గా ఉండాలి. కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. పేపర్ 1కి వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. మీరు దీనికి సంబంధించినటువంటి
అర్థమెటిక్స్ ఇవన్నీ కూడా ఫాస్ట్గా చేయగలగాలి. ఒక్క నిమిషంలో మీరు అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్కి ఆన్సర్ చేయగలిగినప్పుడు మాత్రమే మీకు టైం అనేది సేవ్ అవుతుంది. ఓకేనండి. అలాగే చూడండి, ఎవరైతే పంచాయతీ సెక్రటరీ పేపర్ 2కు సంబంధించి సాఫ్ట్ కాపీ కావాలి అనుకుంటారో వాళ్ళు మీ పేరు స్పేస్ మీ మొబైల్ నెంబరు పెట్టండి. పెడితే నేను బ్యాంక్ డీటెయిల్స్ పెడతాను. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.